హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావ్ రుచులలో టేస్టీ కారం అన్నాన్ని చేసి చూపించబోతున్నాను. స్కూల్ డేస్లో స్కూల్ నుంచి వచ్చి రాగానే బుక్స్ అయినా కూడా పెట్టకుండా తినడానికి ఏవైనా పెట్టమని చాలా హడావుడి చేసేదాన్ని. అమ్మ ఫ్రీగా ఉంటే ఏదైనా చేసి పెట్టేది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే కొంచెం బిజీగా ఉన్నా సరే నన్ను తినవే అనేది. ఒకసారి నేను అమ్మ వైపు ఇలా చూసి, నువ్వు అంత రుచిగా ఉండవు, తినడానికి రుచిగా ఏదైనా చేసి పెట్టు అని అనేదాన్ని. ఆ ఒక్క మాటతో అమ్మ నవ్వేసి తొందరగా అయిపోవాలంటే ఈ కారం అన్నాన్ని చేసి పెట్టేది. చాలా టేస్టీగా ఉండేది. అది తినేసి తిన్న సామాను కూడా, ప్లేట్లు కూడా తీయకుండా అక్కడే పడేసి ఆటకు వెళ్ళిపోయే వాళ్ళం. ఈ రెసిపీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఏముందిలే, ఎంత సింపుల్ రెసిపీ కదా, ఇందులో ఏముంది అనుకోవచ్చు. అప్పుడప్పుడు ఏదైనా నోటికి కారంగా తినాలనిపించినప్పుడు, డిఫరెంట్గా ఏదైనా చేసుకోవాలన్న అనుకున్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. తక్కువ టైంలో లెఫ్ట్ ఓవర్ రైస్తో ఈజీగా చేసుకోవచ్చు. నోటికైతే మంచి రుచిగా అనిపిస్తుంది. ముందుగా పోపుల్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయను మాత్రం సన్నంగా పొడవుగా కట్ చేసుకోవాలి. మనం కారాన్ని యాడ్ చేసుకున్నాం కనుక కొద్ది పచ్చిమిర్చిని, 1 లేదా 2 పచ్చిమిర్చిలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని, పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. నోటికైతే కొంచెం కారంగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.